నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని 19వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి దొడ్ల రాధారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను, నిధులను వార్డు అభివృద్ధికి మళ్లించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. కాలనీలోని సమస్యలని పరిష్కరించుకుంటామని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని 90 ద్వారా ఆమె ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది. నార్కల్ మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు 19వ వార్డు బీజేపీ అభ్యర్థి దొడ్ల రాధావర్ధన్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేపట్టారు. చెప్పండి మేడం, ప్రజల స్పందన ఎలా ఉంది? ఓటర్లు ఏమంటున్నారు? వారికి మీరు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు దొడ్ల రాధారెడ్డి. నేను మన 19వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను మా బీజేపీ పార్టీ నుంచి మన నరేంద్ర మోడీ గారి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. వారి సపోర్ట్ తోటే నేను బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. 19వ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నవి. అందరూ వారి ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు కానీ ప్రభుత్వం కానీ మన వార్డులున్న ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పడం జరుగుతుంది. దానికి మీ అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే నేను మన వార్డును అభివృద్ధి చేస్తానని, అలాగే మనకు కేంద్రం నుంచి బాత్రూములు కానీ, సీసీ రోడ్లు కానీ, మనకు నిత్యము మనం తినే అన్నం, బియ్యం కూడా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే మనకు అందించడం జరుగుతుంది. అందుకే మీరందరూ బీజేపీకి సపోర్ట్ చేసి మన కాలనీ నుంచి నన్ను అధిక మెజారిటీ గెలిపించుకొని మీరు నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే నేను మన కాలనీని ఎంతో అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. రాధారెడ్డి గారికి, రాధారెడ్డి గారికి అమ్మా మీ ఓటు కమలం పువ్వు, అక్క మీ ఓటు కమలం పువ్వు, అమ్మా మీ ఓటు కమలం పువ్వు, అక్క మీ ఓటు కమలం పువ్వు.